అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 131, మే 11th. మొదటి భాగంగా ఎహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రకటింపుము, ఇశ్రాయేలు దేశమునకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చే ఉన్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది. నా కోపము నీ మీద తెప్పించు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికరం చూపకయు నుందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసేదను. నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనిత్తెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయెను. దేశ నివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును, నీ మీద నా కోపమును నెరవేర్చుచు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించెదను. యెహోవా నాకు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికరము చూపకయు నుందును. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసేదను. నీ హేయకృత్యములు నీ మధ్య ఉండనిత్తును. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చేయున్నది. ఆ దుర్దినము ఉదయించుచున్నది. ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగురించి ఉన్నది. బలత్కారము పుట్టి దుష్టులను దండించునదాయను. వారిలోనైనను, వారి గుంపులోనైనను, వారి ఆస్తిలోనైనను, వారికున్న ప్రభావంలోనైనను ఏమీ శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది కనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు. వారు బ్రతికి ఉన్నను అమ్మువాడు అమ్మిన దానిని తిరిగి రాడు. ఈ దర్శనము వారి సమూహం అంతటికి చెందును, అది తప్పక జరుగును. వారందరి దోషులైరి కనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరునూ ధైర్యం చేయరు. వారు సర్వసిద్ధులై బాకానాదము చేయుదురు, కానీ వారి సమూహం అంతటి మీదికి నా ఉగ్రత వచ్చి ఉన్నది కనుక యుద్ధమునకు పూనుకొని వాడొకడును ఉండడు. బయట ఖడ్గం ఉన్నది, లోపట తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్న వారు ఖడ్గం చేత చత్తురు, పట్నంలోనున్న వారిని క్షామమును తెగులును మృంగును. వారిలో ఎవరైనా తప్పించుకొనిన ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులెడుదురు. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును. వారు గోనెపట్ట కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయెను కనుక దానివలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొన జాలకపోదురు. శృంగారమైన ఆ ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించితిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి కనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. వారు దాన్ని అపవిత్రపరచినట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను, దుర్మార్గులైన జనులకు లూటీగాను నేను దానిని అప్పగించేదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును కనుక శత్రులు నా నిధి స్థానమును అపవిత్రపరచెదరు. దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచెదరు. దేశము రక్తంతో నిండి ఉన్నది, పట్టణము బలత్కారంతో నిండి ఉన్నది. సంఖ్యలు సిద్ధపరచుము, బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లును, వారి పరిశుద్ధ స్థలంలో అపవిత్రములగునట్లును అన్యజనుల్లో దుష్టులను నేను రప్పించెదను. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు. సమూల ధ్వంసము వచ్చే ఉన్నది. జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు, కానీ అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనం కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారం వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనం కొరకు విచారణ చేయుదురు, కానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు.
రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చొని ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చొని ఉండగాను, ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తుకొని నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములలో నన్ను దించెను. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలు దేవుని ప్రభావము అచ్చట కనబడెను. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచి తిని, ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవున్నట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగినడలా వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నం త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకేటి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలు దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతితో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలు పెద్దలు 70 మందియు వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి, కానీ నీవు తిరిగి చూచినడలా వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యన ఇంచుమించు 25 మనుషులు కనబడిది. వారి వీపులు యెహోవా ఆలయం తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండెరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదా వారు ఇక్కడ ఇట్టి హేయకృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు. తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము. మరియు నేను చెవులార వినినట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా 6 మనుషులు వచ్చిచుండిరి. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబులపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకొని
లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వారిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించి, నేను వినిచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చెను. మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతం చేయుడి. అందరూ నశించినట్లు ఎవరినీ విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను. కానీ ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుకుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను. కనుక వారు బయలుదేరి పట్టణములలోని వారిని హతం చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరినూ శేషింపకుండా వారు హతం చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారినందరినీ నశింపచేయుదువా అని మొరపెట్టగా, ఆయన నాకిలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించననియు ఆయన మమ్మును కానడనియు నన్ను అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపచేసేదను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వాడు వచ్చి, నీవు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేశాను. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనమొకటి అగుపడెను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొనిన వారితో, యెహోవా కెరూబుల క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతిలో నిండా తీసుకొని పట్టణము మీద చల్లుమని సెలవీయగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కన నిలిచి ఉండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండెను. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయెను. దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడెను. కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనుమని ఆయన అవిసనార బట్ట ధరించుకొనిన వారికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రం దగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్నివైపు చేయి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకొనిన వాని చేతిలో నుంచగా, అతడు అవి పట్టుకొని బయలుదేరెను. అంతలో కెరూబుల లెక్కల కింద మానవ హస్తరూపం ఒకటి కనబడెను. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. ఆ 4 చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రములలోగా మరి ఒక చక్రమున్నట్లుగా కనబడెను. అవి జరుగుచుండగా 4 వైపులు జరుగుచున్నట్లు ఉండెను. వెనుకకు తిరుగగా జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. ఆ 4 కెరూబుల యొక్క శరీరములను వీపులను చేతులను రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను. 4ంటికి చక్రములుండెను. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. కెరూబులలో ఒకదానికి 4 ముఖములుండెను. మొదటి కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహ ముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఈ కెరూబులు పైకెక్కెను. కేబారి నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. కెరూబులు జరగగా చక్రములను వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేల నుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు. జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను కనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా, కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలు దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. కేబారు నది దగ్గర
ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని, ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను ఉండెను. మరియు ఒక్కొక్క దానికి రెక్క క్రిందను మానవ హస్తము వంటిది ఒకటి కనబడెను. మరియు వాటి ముఖ రూపములు కేబారు నది దగ్గర నాకు కనబడిన ముఖ రూపముల వలె ఉండెను. అవియు వాటి రూపములను అదే విధముగా ఉండెను. ఇవన్నీ ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.